ఒక డిస్కషన్ ఏంటంటే ఎందుకు దువ్వాడ శ్రీనివాస్ గారే టార్గెట్ అవుతున్నారు? మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారుగా, వాళ్ళ మీద చర్యలు లేవా? ఇప్పుడు అంబటి రాంబాబు గారని లేకపోతే రకరకాల పేర్లు కూడా లేవనెత్తి. అందుకే మనం ఒక డెసిషన్ చేసిన తర్వాత ఆ డెసిషన్కి ఏదైతే రీజన్ చూపెడతామో ఆ రీజన్కి కారణమైన వాళ్ళందరూ కూడా లైన్లోకి వస్తారు, ఆటోమేటిక్గా వస్తారు. ఇది క్వశ్చన్ మార్కే. ఇది అధిష్టానంలో పెద్దలు సమాధానం చెప్పవలసిందే దానికి. మరి నేను బాధ్యుడు కాదు కదా, ఇప్పుడు నాకు పార్టీతో సస్పెండ్ అయ్యారు కాబట్టి నేను లేను లోపల. కాబట్టి నాకు ఆ విషయం నేను మాట్లాడటానికి నాకు లేకపోయినప్పుడు కూడా ఇదే దువ్వాడ శ్రీనివాస్ నీ కారణంగా చేశారు, మిగతా వాళ్ళు ఎందుకు చేయలేదు? నేను వింటున్నాను అక్కడ మీడియాలో కానీ అక్కడ. ఇప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంది. పైగా నేను పార్టీ కోసం కమిట్మెంట్గా ఉండేవాడిని, కమిట్మెంట్తో పనిచేసేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ఇష్టం. ఇదే ప్రశ్న మీరు లేవనెత్తలేదా? ఇప్పుడు బయట వాళ్ళు ఏదైతే చర్చించుకుంటున్నారో ఈ ప్రశ్న మీరు నేను లేవనెత్తలేదు. నాకు అనవసరం, నేను లేవనెత్తలేదు. నాకు అది అనవసరమైన సబ్జెక్ట్. నా వరకే నేను మాట్లాడతాను. నేను తప్పు చేయలేదు, పార్టీకి క్రమశిక్షణతో పనిచేశాను. నా మీద రాంగ్ పోర్ట్రేట్ చేశారు, నా మీద తప్పుడు సమాచారం అధ్యక్షుల వారికి అందజేస్తున్నారు. తప్పుడు సమాచారం అందజేసి దువ్వాడ శ్రీనివాస్ అనేవాడు పార్టీలో ఉంటే పార్టీకి తీవ్రమైన నష్టం అన్నటువంటి విషయాన్ని తప్పుడు విధానంలో పోర్ట్రేట్ చేశారని నేను అనుకుంటున్నాను. ఆ పోర్ట్రేట్ చేయటం వల్ల ఇదంతా వచ్చింది అన్నది. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ అని ఒకటి ఉంది. ఆ క్రమశిక్షణ కమిటీకి వచ్చిన ఫిర్యాదుల మేరకు, క్రమశిక్షణ కమిటీ చేసిన సూచనల మేరకు నాకు సస్పెన్షన్ వచ్చింది. అసలు క్రమశిక్షణ కమిటీకి వచ్చినటువంటి ఫిర్యాదులు ఏంటో నాకు తెలియాలి కదా. నాకు నోటీసు లేదు, ఫిర్యాదులు నాకు తెలియదు. ఆ ఫిర్యాదులు ఏంటో తెలియదు. నేను అక్రమాలు చేశానా, భూదందాలు చేశానా, అవినీతి చేశానా, అధికార దుర్వినియోగం చేశానా, భూ కబ్జాలు చేశానా, ఏంటి ఫిర్యాదులు ఏంటి అసలు? ఏదైనా సింపుల్ ఏంటంటే శ్రీనివాస్ ఇలా తిరిగాడు, ఇలా ఉన్నాడు, ఇలా వ్యక్తిగతం, కుటుంబం, పిల్లలు, ఇదే చెప్తారు అంతే కదా. అది నేనే చెప్పాను కదా, అదే నన్ను రహస్యం ఉంచలేదా? అది అట్టమాట కాదు కదా, నిజమైన మాట కింద చెప్పాను నేను. దాచుకున్నప్పుడు ఇది ఇలాంటిదంట, నువ్వు ఇలాంటివి చేస్తున్నావంట, ఇలాగ ఎవరో అమ్మాయితో తిరుగుతున్నావంట, నీ కుటుంబ కథ ఇదంట అని నాకు ఫిర్యాదులకు నాకు సమాధానం కోరచ్చు. ఫిర్యాదు అందడానికి నేను అన్ని క్లారిటీ ఇచ్చేసాను కదా, నాదిలో రహస్యం ఎక్కడుంది? కాబట్టి నాకు అర్థం కాని సమస్య ఎందుకైనా అని. ఇప్పుడు ఇన్ఛార్జిది చెప్పారు మీరు, ఇన్ఛార్జ్ విషయం వచ్చేసరికల్లా. సో 3 times మీరు గట్టి టైట్ ఫైట్ ఇచ్చారు అక్కడ. ఎంపీగా ఒకసారి 3000తోనే ఓడిపోయాను. ఎప్పుడు నేను అచ్చెన్నాయుడు మీద ఓడిపోయినా 3000, 3500, 4000 నా డిఫరెన్స్. ఇప్పుడు వేవ్లో కొంచెం ఆయనకు బాగలేదు. ఆ వేవ్లో కూడా మీరు చూస్తే మా జిల్లాకు వచ్చేటప్పటికి 55,000 హైయెస్ట్ మెజారిటీతో టీడీపీలో ఒకరోజు కూడా ప్రజలకు ముఖం చూపించిన వ్యక్తులు. ఇప్పుడు ధర్మాన ప్రసాద్ మీద ఒక అభ్యర్థి 54,000 మెజార్టీతో గెలిచాడు. పాతపట్నంలో ఒక అభ్యర్థి సుమారు 39,000 మెజార్టీతో గెలిచాడు. పలాసలో ఒక అభ్యర్థి సుమారు 45,000 మెజార్టీతో గెలిచారు. ఎక్కడ చూసుకున్న మెజారిటీలు 40,000 దాటే. ఒక్క అచ్చెన్నాయుడికే 30,000 వచ్చింది. మా జిల్లాలో కాదు, అసలు రాష్ట్రంలోనే తక్కువ మెజారిటీ అచ్చెన్నాయుడికి. ఎందుకంటే అచ్చెన్నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఏం చెప్పాడు? నేను 70,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాను, రాష్ట్రంలో హైయెస్ట్ నాదే అని అన్నాడు ఎన్నికలకు ముందు. ఫలితాలు వచ్చినాయి, అన్నీ చూసిన తర్వాత కొత్తగా వచ్చిన ముఖాలు మా జిల్లాలో ఒక 3 కాన్స్టిట్యున్సీల్లో పోటీ చేశారు. హెచ్చర్లు కానీ, శ్రీకాకుళం కానీ, పాతపట్నం కానీ. కొత్త ముఖాలకి 40,000 దాటి వచ్చాయి మెజారిటీ. శ్రీకాకుళం అయితే 54,000. మరి అచ్చెన్నాయుడికి ఎందుకు 30,000 వచ్చింది? ఎందుకు నా మీద 50-60,000తో గెలవలేకపోయాడు? మరి 70,000తో గెలుస్తామన్నాడు కదా. అంటే ఇంత వేవ్లో కూటమి అన్నది మన వేవ్తో నడిచింది. ఆ వేవ్లో కూడా అచ్చెన్నాయుడు మెజార్టీ తక్కువ. నార్మల్గా వేవ్ లేని రోజుల్లో నిన్ను ఫైట్ చేసేటప్పుడు 3-4,000 మెజార్టీతోనే తేడాతో నా మీద గెలిచారు. అది నేను చెప్పేది ఏంటంటే ఈ ఎన్నికను మనం పోల్చుకోలేము. ఇది వేవ్తో వెళ్ళిన ఎన్నిక. వాళ్ళ మీద గట్టిగా ఫైట్ చేసి నష్టపోయిన వాడిని నేను. వాళ్ళతో గట్టిగా పోరాడి మైన్స్ విషయంలో కానీ, ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా దెబ్బతిన్నవాడిని. కాబట్టి వాళ్ళ మీద ఎలాగైనా సరే వాళ్ళని ఓడించాలని కసితో ఉన్నటువంటి నాకు సరైనటువంటి అభ్యర్థిని పెడితే, అది నేనవని ఇంకోడవని పెట్టుకోండి, ఎవరినైనా పెట్టుకోండి, ఇతను పనికొస్తాడని నాకు అనిపిస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే జగన్ అన్న మాట నాకు వేదవాక్కు, నేను అదేమి పక్కకు తప్పే ప్రసక్తే లేదు. కానీ ఆ వ్యక్తికి నేను చెయ్యను అన్నది నా ఇది. నాకు అది చెప్పారు, నేను చేయను అన్నాను. ఈ వ్యక్తి దొంగ. ఆల్రెడీ ఈ వ్యక్తికి చిన్న కార్ యాక్సిడెంట్ అయితే అచ్చెన్నాయుడే ఫోన్ చేసి డాక్టర్స్ని ఏర్పాట్లు చేసి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశాడు. వాడు మన పార్టీ అభ్యర్థి ఎలా అవుతాడు అని అన్నాను నేను. కాబట్టి అందుకు నేను చేయను అని చెప్పాను. ఇది జరిగిన డిస్కషన్.
దీనికి వేరే మార్గంలో ఉండాలి, మరి సస్పెండ్ చేశారు, కానీ లెట్ ఇట్ బి. మళ్ళీ ప్రజల్లోకి పోతాను, గట్టిగా పనిచేస్తాను. మళ్ళీ ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది కదా, ఈలోగా ప్రజల అవసరాలు అవన్నీ కూడా చూస్తూ వారికి అండదండలుగా ఉంటూ నా టెక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ నేను రుణపడి ఉన్నాను. వాళ్ళకి అవన్నీ చూస్తూ ఈ 4 సంవత్సరాలు కూడా చాలా గట్టిగా కష్టపడి ముందుకెళ్తాం. ఆఖరిలో ఏం జరుగుతుందో కాలమే